శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ సీతారామాభ్యాం నమః. ముందుగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో ఉగాది అంటే ఏమిటి, దానికి పురాణ ప్రాశస్త్యం ఏమిటి, వేదాల్లో ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏమిటి, ఆ ప్రాశస్త్యాలను బట్టి దేశకాల మాన పరిస్థితులను బట్టి ఉగాది మనకిస్తున్న సందేశం ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది అంటే ముందు బ్రహ్మదేవుని యొక్క సృష్టి ఆరంభం. అప్పటి నుంచే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఆయన ప్రవేశపెట్టారు. అందుకే దీనిని యుగాది అన్నారు. ఇంకొకటి ఏంటంటే, సోమకాసురుడనే రాక్షసుడు వేదాలని దొంగిలించుకొని సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు, పాతాళంలోకి వెళ్ళిపోయినప్పుడు మత్స్యావతారం ఎత్తి మహావిష్ణువు ఆ వేదాలని మళ్ళీ రక్షించి బ్రహ్మదేవునికి ఇస్తారు. ఇంకొక ప్రశస్తి ఏమిటంటే శ్రీరాముని యొక్క పట్టాభిషేకం. అది కూడా ఉగాదికి చిహ్నంగా నిలుస్తుంది. తర్వాత శాలివాహన శకం అని చెప్పి, శాలివాహనుడు అద్భుతమైనటువంటి శకాన్ని ప్రారంభించినటువంటి శాలివాహన శకం కూడా ఉగాది నుంచే ప్రారంభమైంది. తర్వాత కృష్ణ నిర్యాణ అనంతరము ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైనటువంటిది కూడా ఉగాది నుంచే. తర్వాత పాండవులందరూ కూడా అజ్ఞాతవాసం ముగించి తిరిగి రాజ్యానికి వచ్చిన సందర్భం కూడా ఈ ఉగాది నుంచే అవుతుంది. పంచాంగ శ్రవణం అంటే శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ కరణములు. ఇందులో తిథి సంపదని పెంపొందిస్తుంది, వారం ఆయుష్ను పెంచుతుంది, నక్షత్రం పాపాలని హరిస్తుంది, యోగము వ్యాధుల నుండి రక్షిస్తుంది, కరణము కార్యసిద్ధి అవుతుంది. పంచాంగ శ్రవణం చేయడం వల్ల గంగా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. ఇంకొక విశేషం ఏమిటంటే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారి యొక్క 9 రోజులు 9 విధాలుగా పూజిస్తారు. తర్వాత శ్రీరాముడికి అంటే రామాయణ తదితరులు పారాయణ చేసి పట్టాభిషేకాలు కూడా చేస్తారు. ఇది 2 విధాలుగా ప్రశస్తమైనటువంటి ఈ వసంత నవరాత్రులు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఋగ్వేదంలో సంఘచ్చధ్వం అనే మంత్రం ఉంది. అది ఐక్యతా మంత్రం. ఇప్పుడు మన దేశానికి కావలసిన మంత్రం. సంఘచ్చధ్వం సంవదద్వం సంవో మానాంసి జానాతాం దేవాభాగం యథా పూర్వే సంజనాన ఉపాసతే. తర్వాత ఇదే విధంగా ఇంకొక ఋగ్వేదంలోనే ఇంకొక మంత్రం, సమాన లక్ష్యం, అందరూ సమాన లక్ష్యం కోసం ప్రార్థన మాటిది. ఏంటంటే సమానో మంత్ర సమితి సమానీ సమానం మనః సహచిత్తమేషాం అనేటువంటిది ఈ మంత్రం. అంటే అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి మన దేశానికి ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవాలని చెప్పి ఉగాది మనకి ఋగ్వేదంలో ఉగాది గురించి చెబుతున్నారు. ఈ విధంగా పంచాంగ శ్రవణం విని ఉగాదిని మనం చక్కగా జరుపుకొని అందరూ కూడా సమానత్వంతో, అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ పరాత్పర జనని, ఆ శ్రీరాముణ్ణి, సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత ఆంజనేయ పరివార స్వామిని ప్రార్థిస్తున్నాను. హరి ఓం.